హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ బజ్జీ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము. బయట ఫుల్ వర్షం వస్తుంది. వేడివేడి ఆలూ బజ్జీలు చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆలూ తీసుకొని ఈ విధంగా చిప్స్ లాగా సన్నగా కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గరిటెల శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, 1/2 స్పూను వాము, తగినంత ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారము వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి పలుచగా కాకుండా గట్టిగా కూడా మీడియంగా కలుపుకోవాలి. ఇందులో నేను తినే సోడా వేయలేదు. ఆలూ బజ్జీకి సోడా వేసే అవసరం లేదు. వేయకుండా కూడా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆలూ బజ్జీలను ఒక్కొక్కటి తీసి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా 2 వైపులా మంచిగా వేయించుకోవాలి. క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా ఆలూ బజ్జీలు వేసుకొని మంచిగా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, వేడి వేడి ఆలూ బజ్జీ రెడీ. బయట వర్షం వస్తుంది, అందరూ బజ్జీలు చేసుకొని తినండి. ఈ బజ్జీలు వర్షం వస్తుంటే తినొచ్చు స్నాక్స్ లాగా. ఇప్పుడు నేను ఇక్కడ ఖర్జూర చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఎందుకు మరి ఆలస్యం, వెంటనే పిండి తడిపి వెంటనే బజ్జీలు వేసుకొని తినండి. నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.